కొత్తగా రాబోతున్న ఒక చట్టం ఎఫ్సిఆర్ఏ. ఒకరి వాదన దేశ సమగ్రత, ఇంకొకరి వాదన నిరంకుశత్వం. ఈ రెండిటిలో ఏది నిజం? నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో దేశం. నేను శ్రీకాంత్. మొదటగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గానే ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉద్యమం జరిగింది, మనందరం చూసాం. ఆల్మోస్ట్ ఒక 30 to 35 days సాధారణ మధ్యతరగతికి సంబంధించిన ఒక మనిషి 3 పూటల ఇంతమందికి ఫుడ్ ఎలా అరేంజ్ చేశాడు? ఇది నార్మల్ గా ఆలోచిస్తే అది సాధ్యమేనా? ఇతనికి ఇంతగా డబ్బు ఎలా వచ్చింది? దీంట్లో విదేశీ హస్తం ఏమైనా ఉందా? డబ్బు విదేశాల నుంచి ఏమైనా సరఫరా జరిగిందా అనే సందేహం అందరికీ వస్తుంది. సపోజ్ ఒక అమెరికాలో ఉన్న ఒక కంపెనీ హైదరాబాద్లో ఉన్న ఒక ఎన్జిఓకి ఒక 100 కోట్లు విరాళంగా ఇచ్చింది అనుకుందాం. ఈ 100 కోట్లను ఈ ఎన్జిఓ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, లేదా చారిటీ కార్యక్రమాల కోసం కానీ, కొన్ని విషయాల్లో మత మార్పిడి కోసం కానీ ఉపయోగించవచ్చు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ డబ్బుని ఎలా ఖర్చు చేస్తున్నారు అనేదే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం, అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. 2 ప్రపంచ యుద్ధాల తర్వాత దాదాపుగా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్యుపై చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఒకవేళ అలా జరిగినా కూడా మిగతా కంట్రీస్ ఆపోజ్ చేస్తాయి. మరి అలాంటప్పుడు ఒక దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలి, ఆ దేశంలో జరిగే నిర్ణయాలను ఎలా ప్రభావితం చేయాలి, దీనికోసం వచ్చిందే సాఫ్ట్ పవర్. అంటే విదేశీ సంస్థలు కానీ, విదేశీ ప్రభుత్వాలు కానీ ఒక దేశంలో ఉన్న సామాజిక సంస్థలని, రాజకీయ సంస్థలని, విద్యార్థి సంఘాలకు డబ్బు పంపించడం ద్వారా ఆ దేశంలో జరిగే నిర్ణయాలను, అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంటుంది. ఇదే సాఫ్ట్ పవర్. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు మొదటగా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత యూపీఏ హయాంలో 2010లో ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఎన్జిఓకి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ చేయించుకోవాలి. దాంతో పాటే ఎవ్రీ ఇయర్ ఆడిట్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ గవర్నమెంట్ కు సమర్పించాలి. ఒకవేళ దీంట్లో ఏవైనా అవకతవకలు జరిగితే వాళ్ళ రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో మరికొన్ని సవరణలు చేశారు. వీటి ప్రకారం ప్రతి ఎన్జిఓకి ఢిల్లీలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఒక అకౌంట్ ఉండాలి. ఆ ఎన్జిఓకి సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్ తప్పకుండా జరగాలి. ఇవే కాకుండా ఆ ఎన్జిఓకి వచ్చిన విరాళంలో అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు 20% కి మించకూడదు. అంతకుముందు 50% లిమిట్ ఉండింది, ఆ లిమిట్ ని 20% కి తగ్గించారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అంటే ఎంప్లాయీస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, మిగతా యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన విరాళంలో 20% మాత్రమే. మిగతా 80% ఏ పని కోసం అయితే ఆ విరాళం వచ్చిందో వాటికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇవే కాకుండా ఒక పెద్ద ఎన్జిఓ చిన్న ఎన్జిఓకి తనకు వచ్చిన విరాళంలో కొంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ ని జరిపించుకోవడం జరిగింది. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం నిలిపివేశారు. దాదాపుగా ప్రతి సంవత్సరం 20 నుంచి 22 వేల కోట్ల రూపాయలు మన దేశంలో ఉన్న ఎన్జిఓలకి విరాళంగా వేరే దేశాల నుంచి వస్తున్నాయి. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 20 నుంచి 22 వేల ఎన్జిఓల రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఆల్మోస్ట్ ఒక 10 to 15,000 ఎన్జిఓస్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ని స్వంతంగా రెన్యువల్ చేయించుకోలేదు. సో ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతాయి. మరి ఇప్పుడు రాబోతున్న బిల్లులో ఏం సవరణలు చేశారు? సపోజ్ ఏదైనా ఒక ఎన్జిఓకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది అనుకుందాం. సో అన్ని సంవత్సరాలుగా వాళ్ళకు వచ్చిన విరాళంతో వాళ్ళు ఒక స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, చారిటీ సంస్థలు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది అనుకుందాం. ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే ఈ ఆస్తులకు జవాబుదారీ ఎవరు, ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఇవన్నీ విరాళంగా వచ్చిన డబ్బులు మాత్రమే. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న బిల్లులో గవర్నమెంట్ కి ఒక డిజిగ్నేటెడ్ అథారిటీ ఉంటుంది. ఈ అథారిటీ కంట్రోల్లో మాత్రమే ఇలా ఏ ఎన్జిఓకి అయితే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుందో వాటికి సంబంధించిన ఆస్తులన్నీ ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ ఆ ఆస్తుల్ని తాత్కాలికంగా సంరక్షిస్తుంది. ఇవే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ డెసిగ్నేటెడ్ అథారిటీకి ఉంటుంది. గవర్నమెంట్ చెప్తున్న వాదన ప్రకారం ఇది ఒక దేశ సమగ్రతకు, దేశ భద్రతకు, ట్రాన్స్పరెన్సీకి ఒక నిర్ణయాత్మకమైన మార్పు. గవర్నమెంట్ వాదన ప్రకారం విదేశీ డబ్బులతో సంపాదించిన ఆస్తులతో ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయకుండా చూసే అధికారం గవర్నమెంట్ కి వస్తుంది. కానీ వివాదం అక్కడే మొదలైంది. కొన్ని మత సంస్థలు చెబుతున్నట్టు ఆ సంస్థల నిర్వహణ దాదాపుగా విదేశీ డబ్బుపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కఠిన చట్టాలు ఉండడం వల్ల వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏ కారణం వల్ల అయినా క్యాన్సిల్ అయిపోతే వాళ్ళ దగ్గర ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది అనేది వీళ్ళ వాదన. ప్రస్తుతానికి ప్రభుత్వంతో వీళ్ళ చర్చలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ ధీమాగా ఉంది ఈ బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి. రాబోయే రోజుల్లో వీటిపై విపరీతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వేచి చూద్దాం ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి మన ఛానల్ మరో దేశం.